హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం చాలా ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడుకుంటాం. అది ఆరెంజ్ ఎకనామీ అంటే ఏమిటి అని. ఇటీవల ముంబైలో జరిగిన వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్టైన్మెంట్ సమ్మిట్ వేవ్స్ 2025లో మన ప్రధానమంత్రి మోడీ గారు ఈ విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఆయన ఏమని కోరుకున్నారంటే క్రియేట్ ఇన్ ఇండియా, క్రియేట్ ఫర్ వరల్డ్ అని కోరుకున్నారు. మరి ఈ ఆరెంజ్ ఎకనామీ అంటే ఏంటో తెలుసుకుందామా? ఆరెంజ్ ఎకనామీ అంటే ఆరెంజ్ ఎకనామీని క్రియేటివ్ ఎకనామీ అని కూడా అంటారు. ఈ యొక్క క్రియేటివ్ ఫీల్డ్ నుంచి మన దేశానికి మనీ రావడం అనమాట. ఎగ్జాంపుల్స్ ఏమున్నాయంటే కల్చర్, ఆర్ట్, మీడియా, ఇన్నోవేషన్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ, ఇంకా గేమింగ్ ఇలాంటివన్నీ ఉన్నాయి కదా. వీడియో క్రియేటింగ్, ఇవి సినిమా, సంగీతం, డిజైన్, గేమింగ్, పుస్తకాల ప్రచురణ, పుస్తకాలని మీరు రాయడం, పర్ఫార్మింగ్ ఆర్ట్స్, అడ్వర్టైజ్మెంట్, డిజిటల్ కంటెంట్ క్రియేషన్, ఒక సినిమా తయారవుతుంది, మ్యూజిక్, డిజైన్, ఇవన్నీ కూడా క్రియేటివ్ ఫీల్డ్. యూట్యూబ్లో మీద మీరు ఏదైనా యూట్యూబ్లో ఒక వీడియోని క్రియేట్ చేసి అప్లోడ్ చేశారంటే అది కూడా ఒక డిజిటల్ కంటెంట్ క్రియేషన్. మీరు కూడా ఆరెంజ్ ఎకనామీలో ఒక భాగమైనట్టే. మీరే సొంతగా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. మీరే ఒక వీడియోని అప్లోడ్ చేయొచ్చు, మీరే ఒక షార్ట్ ఫిల్మ్ చేయొచ్చు, మీరే కంటెంట్ని స్వతహాగా సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా దీంట్లో మీరే అవ్వచ్చు. దాని ద్వారా మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అయితే, వెల్త్ అనేది జనరేట్ అయితే మీరు కూడా ఈ ఆరెంజ్ ఎకనామీలో ఒక భాగమని చెప్పచ్చు. ఆరెంజ్ ఎకనామీ ద్వారా వెల్త్ని క్రియేట్ చేయడం, మనీని క్రియేట్ చేయడం, ఎడిటింగ్, ఇట్లాంటివన్నీ కూడా ఈ యొక్క ఆరెంజ్ ఎకనామీలో వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, అర్థమైంది అనుకుంటున్నాను ఆరెంజ్ ఎకనామీ అంటే ఏంటనేది. ఆరెంజ్ ఎకనామీ అంటే సింపుల్, వెల్త్ని ఈ యొక్క క్రియేటివ్ ఫీల్డ్ ద్వారా క్రియేట్ చేయడం, సింపుల్గా చెప్పాలంటే. దీని యొక్క కీ ఫీచర్స్ ఏమన్నాయంటే కల్చర్ సెంట్రిక్, సంస్కృతి కేంద్రీకృతం. ఇది ఒక దేశపు చరిత్ర, కాలం మరియు భాష ఆధారంగా నిర్మించబడుతుంది. టాలెంట్, ప్రతిభ ఆధారితం. ఇది వ్యక్తిత్వం, సృజనాత్మకత మరియు డిజిటల్ టూల్స్ ద్వారా చాలా వరకు ఆధారపడి ఉంటుంది. కాపీరైట్స్, ట్రేడ్ మార్క్స్ మరియు డిజిటల్ ఐపీ ద్వారా ఆదాయాన్ని జనరేట్ చేయడం. ఇంకా ఫైనలీ హై జాబ్ క్రియేషన్. ఈ యొక్క ఆరెంజ్ ఎకనామీ ద్వారా ఉద్యోగాలు అనేవి సృష్టి ఎక్కువగా జరగబోతుంది. ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే వర్క్ చేస్తున్నారో వాళ్ళు ఆరెంజ్ ఎకనామీలో భాగంగా అని చెప్పచ్చు. మీడియా, డిజైన్ మరియు టెక్నాలజీలో పెద్ద స్కేల్లో ఉద్యోగాలు అందిస్తుంది ఈ యొక్క ఆరెంజ్ ఎకనామీ. సో చూసారు కదా ఆరెంజ్ ఎకనామీ అంటే ఎంత మహత్తరమైనదో. ఇండియాలో కూడా ఈ రంగం చాలా పెద్దగా పెరుగుతుంది. మోడీ గారు చెప్పినట్టు మన దేశం నుండి కూడా ఈ ప్రపంచానికి కావలసిన ఎన్నో క్రియేటివ్ విషయాలు రావాలని ఆశిద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ధన్యవాదాలు.